నువ్వంటున్నది నిజమే శాంతి. దేవి సత్య గురించే భయపడుతున్నట్లుంది. నిజంగానే సత్య తనను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు. నీకోసం బలవంతంగా ఒప్పుకున్నాడే కాని తన మంచితనం చూసి కాదు. తన మనసులో దేవి ఇంకా సెల్వస్వామికి సంబంధించిన మనిషే. దేవి వస్తే తనకు అభ్యంతరం లేదని బాబాయ్ అత్తయ్యతో అన్నారట. కాని దేవి వెళ్ళిపోవాలని సత్య ఎప్పుడూ కోరుకోలేదు శాంతి. భార్యాభర్తలను విడదీయాలని అనుకోలేదు. ఏదో వాళ్ళింటికి వెళ్ళి అలా అన్నాడే కాని అది నిజం కాదు. అవును, నాతోనూ ఆ మాట అన్నాడు. ఎందుకో నీ సంతోషం, నీ బాధ నాకు చాలా ముఖ్యమైపోయాయి బావా. ఎవరి గురించి నేను ఇంతలా ఆలోచించలేదు, ఇంత బాధపడలేదు. ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ ఆల్వేస్. దేవితో మాట్లాడడానికి రమ్మంటే సత్య వస్తాడు నీకోసం. కాని తను మంచిదని సత్య అంత తేలిగ్గా ఒప్పుకోడు. మహి వైజాగ్ వెళ్ళినప్పుడు దేవి మీతో ఉండడం, మిమ్మల్ని చూసుకోవడం ఇదంతా మంచితనంతో చేసిందని సత్య నమ్మడం లేదు. స్వార్థంతో చేసిందనుకుంటున్నాడు. తనెవరో తెలిసిన తర్వాత మీరు తనని వెళ్లగొట్టకుండా ఉండటానికి ముందే మిమ్మల్ని బుట్టలో వేసుకుందని, చాలా పెద్ద నాటకం ఆడిందని తన నమ్మకం. చచ్చా, నటనలు నాటకాలు ఏమీ లేవు మధు. ఉంటే ఎక్కడో ఒకచోట తెలిసిపోతుంది. ఒకవేళ నాకు తెలియకపోయినా సార్కి అర్థమైపోతుంది. సారే దేవిని నమ్మారంటే ఇక మనం ఎవ్వరం తనని అనుమానించాల్సిన అవసరం లేదు కదా. అది మాత్రం 100% కరెక్ట్. సార్ చెప్పాక మనం ఆలోచించక్కర్లేదు. అంతేకాదు, సార్ అన్నట్టు వాళ్ల పెళ్ళైపోయింది. మంచిదైనా చెడ్డదైనా తను మహి భార్య. వాళ్ళు ఎప్పటికీ కలిసుండాలనే మనం కోరుకోవాలి. మనమే కాదు, తను కోరుకోవాలి. ఎప్పటికీ బావతోనే ఉండాలని తను కోరుకోవాలి. తనేమో ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దేవి అలా ఆలోచించుకోవడానికి టైం కావాలి అనటం, మనందరి నుంచి దూరంగా ఉండటం కష్టంగా ఉంది. కనీసం నాతోనైనా మాట్లాడొచ్చుగా. ఆలోచించడం కాదు, నిర్ణయం తీసేసుకుంది. విడాకులు కావాలని తాళి కూడా తిప్పి పంపించేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ విషయం మీకు తెలిస్తే మీరెక్కడ తట్టుకుంటారత్తయ్య? చిన్నపిల్ల తెలియకేదో చేస్తుంది. మనం మాట్లాడదాంలే. కనీసం తనెక్కడుందో తెలిస్తే బావుండేది. బాగా తిట్టి వెనక్కి తీసుకురావచ్చు.